రైతు సోదరులకు నమస్కారం. నా పేరు గంధం ఓదెలు, సుందరగిరి గ్రామం, చిగురుమాడి మండలం, జిల్లా కరీంనగర్. నేను ఇఫ్కో నానో డిఏపి అనేది ప్రతి సంవత్సరం వాడడం జరుగుతుంది. నేను ప్రస్తుతం అయితే ఇది 10-10 రకం వరి వేశాను. నేను ఇది డిఏపి వాడిన వరే. ఇది ఎలా అంటే, మొదటగా విత్తన శుద్ధి చేసుకున్నా, 1 కిలోకు 5 ml చొప్పున విత్తన శుద్ధి చేసుకున్నా. చాలా బాగుంది. తర్వాత కూడా మనం నారు వీకే సమయంలో ఒక మండలెక్క కట్టి వెదజల్లడం జరిగింది. పంట కూడా చాలా సమర్థవంతంగా పనిచేసింది. నేను దీన్ని నానో యూరియాను డిఏపి 2 సార్లు కెల్డాన్ 50 స్ప్రే చేయడం జరిగింది. చాలా ఈ నానో యూరియా వాడడం వలన ఏంటంటే, మనకు తెగుళ్ళు కానీ ఆశించకుండా ఉంటుంది. శ్రమ ఎక్కువైనా మంచిదే, కానీ కాకపోతే మన మొక్క అనేది చాలా పచ్చదనంగా ఉంటుంది, చాలా గ్రీన్ ఉంది. ఈ సంవత్సరం నానో యూరియా, నానో డిఏపి నేను 2 సార్లు స్ప్రే చేయడం జరిగింది. కావున ఈ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం గులక కూడా బాగా వచ్చింది. కావున రైతులందరూ నానో యూరియా కానీ, ఇఫ్కో వాళ్ళది నానో డిఏపి కానీ వాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇది ఒక బాటిల్కు ప్రమాద బీమా కూడా ఇఫ్కో కంపెనీ వాళ్ళు ప్రవేశపెట్టారు. ఒక బాటిల్కు 10,000 వచ్చేసి ప్రమాద బీమా కూడా వాళ్ళు కల్పిస్తున్నారు. కావున రైతులందరూ, నేను స్వయంగా వాడిన కాబట్టి ఏంటంటే, ఇఫ్కో నానో యూరియా, నానో డిఏపి వాడితే రిజల్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మన ఈ ప్రస్తుతం రైతులు ఏంటంటే, ఏది ఒక యూరియా బస్తా తెచ్చి చల్లితే పచ్చ ఉంటుంది అనే ధోరణిలో వెళ్తున్నారు. కావున మనకు మొక్క అనేది ఎంత తీసుకుంటుందో, ఎంత తీసుకోవాలో అనేది డిఏపి మనం సమర్థవంతంగా స్ప్రే చేసినప్పుడు అంతే తీసుకుంటుంది. కావున ఎక్కువ తక్కువ కాకుండా ఇది అనేది స్ప్రే చేసినప్పుడు రిజల్ట్ కూడా బాగుంటుంది. మనం అధికంగా యూరియా చల్లడం వల్ల కూడా మన భూమి అనేది సారవంతం కోల్పోతుంది, ఆరోగ్యంగా ఉండలేదు. కావున ఇఫ్కో నానో డిఏపి, నానో యూరియా వాడడం వలన కూడా మంచి రిజల్ట్ ఉంది. కావున రైతులందరూ కూడా ఇవి వాడాలని కోరుకుంటున్నాను.